హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే పాపం కౌశికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంది. అంటే ప్రెగ్నెన్సీతో ఉంది కదా, టాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుని టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే సడన్గా కింద పడిపోయిందనమాట. అంటే డెలివరీ పెయిన్స్ వచ్చేసాయన్నమాట. డెలివరీ పెయిన్స్ రావడంతో పాపం కింద పడిపోయిందనమాట. ఆ టాబ్లెట్ నోట్లో వేసుకుంటూ ఉంటే సడన్గా పెయిన్స్ వచ్చేసి కింద పడిపోయింది. ఆ కింద పడడము అరవడము చూసిన యువరాజ్ అమ్మ మరియు నిషిక ఇద్దరు పరిగెత్తు వచ్చారనమాట. రూమ్ బయట వచ్చి నించొని చూశారనమాట. అంటే యువరాజ్ వాళ్ళ అమ్మ అనింది, అయితే నిషిక, కౌశిక్కి డెలివరీ పెయిన్స్ వచ్చినట్లున్నాయి, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దామా అనేసి అనిందనమాట. యువరాజ్ వాళ్ళ అమ్మ ఆ మాట అంటే నిషిక ఏమనింది అంటే, వదిన్ని ఇప్పుడు తీసుకెళ్ళడం మనకి మంచిది కాదు, ఇక్కడే రూమ్లోనే వదిలేద్దాము, ఏదో ఒకటి జరిగితేనే కదా మనకి సరిపోయేది. అంటే ఇప్పుడు డెలివరీ అయిందంటే బాబు పుడితే మన వంశానికి ఇబ్బంది అవుతుంది, అంటే ఈ ఆస్తి మొత్తం వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చేస్తారు అనేసి నిషిక ప్లాన్ వేసి, వద్దు వీళ్ళని బయటికి వదిలేయద్దు, హాస్పిటల్కి తీసుకుని పోయేది వద్దు అనేసి నిషిక అనిందనమాట. యువరాజ్ వాళ్ళ అమ్మ కూడా దానికి సరే అవును కరెక్ట్, నువ్వు చెప్పేదే నిజము, హాస్పిటల్కి తీసుకెళ్లేది వద్దు, పిల్లలకి ఇప్పుడు తెలుస్తుండు అనేసి రూమ్ డోరు క్లోజ్ చేసేసారనమాట. అక్కడ పాపం కౌశికి ఆ డెలివరీ పెయిన్స్కి తట్టుకోలేక అక్కడే రూమ్లోనే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే వీళ్ళిద్దరూ యువరాజ్ వాళ్ళ అమ్మ మరియు నిషిక హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారనమాట. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు జగదాత్రి మరియు కేదార్ జేడీకేడీలు ఇద్దరు కిందికి వచ్చారనమాట. జగదాత్రి నిషికని అడిగింది, నిషిక వదిన ఎక్కడుంది అనేసి. అంటే వదిన అప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనిందనమాట. హాస్పిటల్కి వెళ్ళిపోయింది నన్ను తొందరగా రమ్మని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ముందే వెళ్ళిపోయిందంటే అవును వెళ్ళిపోయింది అనేసి నిషిక అనిందనమాట. అప్పుడు కేదారు మరియు జగదాత్రి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళడానికి కారులో వెళ్ళారనమాట. అప్పుడు నిషిక వాళ్ళ అత్తయ్య ఇద్దరు ప్లాన్ ఏమనుకున్నారంటే, ఇదే ఫస్ట్ టైం మనకి అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగింది అనేసి అనిందనమాట. అంటూ వీళ్ళిద్దరూ కారులో వెళ్తుంటే జగదాత్రి కారు వెనకాల పాపం కౌశికి కూతురు పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. పాపము ఆ పాప పరిగెత్తుతూ వస్తుంటే జగదాత్రి సడన్గా కార్ మిర్రర్లోన చూసిందనమాట. చూసి కేదార్ కార్ ఆపు అనేసి కార్ ఆపాడనమాట. కార్ ఆపిన వెంటనే కార్ డోరు తీసుకొని బయటకు వచ్చి పాప దగ్గరికి వెళ్తే పాప అంటే అమ్మ ఇంట్లోనే ఉంది అనేసి సైగలు చేస్తూ ఉన్నిందనమాట. అప్పుడే ఆ సైగలు చూసి అర్థం చేసుకున్నారనమాట. కేదారు మరియు జగదాత్రి ఇద్దరు అర్థం చేసుకున్నారనమాట. అర్థం చేసుకుని అంటే ఇంట్లోనే ఉందా అమ్మ అనేసి తొందరగా ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళిపోయారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సీరియల్స్ అనివేశం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.